మన లెసన్ పేరు సెఫెనును రాళ్లతో కొట్టుట. ఏం లెసను? గుర్తు పెట్టుకోవాలి. థీమ్ ఎవరు గర్ల్స్? వీబీఎస్ థీమ్. బాయ్స్ వీబీఎస్ థీమ్ వినిపించలేదా? క్రీస్తు యేసు యొక్క మంచి రానివాడు. 2 తిమోతి 2:3. నేను ఇందాక ఒక మాట చెప్పాను, ప్రైజ్ ద లార్డ్ అని. ఇంగ్లీషా తెలుగు? అది ఇంగ్లీష్. తెలుగులో మీనింగ్ చెప్పండి మరి. ఎవరికి? దేవునికి వందనములు అని. మరి ఆంటీ వాళ్ళ అంకుల్ వాళ్ళు కనిపించినప్పుడు, యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు కనిపించినప్పుడు ఇంకొకటి, ప్రేయర్ అయిపోయిన తర్వాత ఆమెన్ అంటాం. అర్థం ఏంది? అవును ప్రభువా అని. ఆమెన్ అంటే ఏంది? అవును ప్రభువా అని. నిన్న చాలామంది విన్నారు కదా లెసన్. నిన్న లెసన్లో అంటే ఎవరి గురించి చెప్పింది? సిలువ సింబల్ పెట్టిన, సిలువ గుర్తు పెట్టినప్పుడు ఏం చెప్పిందా? 4 సువార్తలకు గుర్తు. ఎవరు చెప్తారు? చెప్పండి మా, గట్టిగా చెప్పాలి. మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఇవి వార్తలు. యేసుక్రీస్తును తమ హృదయంలో సొంత రక్షకునిగా అంగీకరించిన వారి దగ్గర ఎవరుంటారని చెప్పింది ఆంటీ? పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరుంటారు? పరిశుద్ధాత్మ దేవుడు. పౌలు నిన్న ఎన్ని పత్రికలు రాసినాడని చెప్పింది ఆంటీ? బాగా విన్నారు కదా. మరి ఈరోజు కూడా బాగా వినాలి. మన కంఠత వాక్యం ఈరోజు వచ్చేసి, ప్రభువునందు మృతులు ధన్యులు. ప్రభువునందు మృతులు ధన్యులు. ప్రకటన 14:13 అనమాట. సరే, నిన్ను పరిశుద్ధ గ్రంథము చెప్పినప్పుడు దేవుడు మనకి ఏమి ఇచ్చినట్లు? ఇది అద్భుత లేఖ. ఎవరికి ఇచ్చారు? యేసుక్రీస్తుని నమ్మిన వారందరికీ, ప్రతి ఒక్కరికి కూడా దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని దేవుని ఉత్తరం ద్వారా, దేవుని లేఖ ద్వారా మనకు ఇస్తూ వచ్చాడు. బాయ్స్ మీరు మాట్లాడితే ఏమీ అర్థం కాదు. మనకు సమయం కొంచెం ఉందా, చాలా ఉందా? కొంచెమే ఉంది కాబట్టి బాగా వినాలి. సరే, యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకుడిగా హృదయంలో అంగీకరించిన వారి తోట ఎవరుంటారు? వారికి తోడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరుంటారు? పరిశుద్ధాత్మ దేవుడు శిష్యుల ద్వారా అపోస్తుల కార్యంలో ఎన్నో ఆశ్చర్య కార్యములు చేయిస్తూ వచ్చినాడు. ఎవరి ద్వారా చేయిస్తూ వచ్చినాడు పరిశుద్ధాత్మ దేవుడు? శిష్యుల ద్వారా. అందుకే మీరు వినాలి, ఆంటీని చూడాలి. ఆంటీ ఏం చెప్తుందో మీరు వింటే శ్రద్ధగా తిరిగి ఏం చెప్తారు? మీరు ఆన్సర్ చేస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు శిష్యుల ద్వారా అపోస్తుల కార్యంలో ఏం చేస్తూ వచ్చినాడు అన్న? ఆశ్చర్యకార్యములు చేస్తూ వచ్చినాడు. సరే, ఏమేమి ఆశ్చర్యకార్యం చేస్తూ వచ్చినాడు? పౌలును రక్షించుకుంటూ వచ్చినాడు. పౌలు పత్రికలు రాస్తూ వచ్చినాడు. ఇది నిన్నటి లెసన్. సరే, నిన్న లెసన్లో పరిశుద్ధాత్మ దేవుడు, మన దేవుడు ఒక్కడే కానీ త్రిత్వమైన దేవుడు. త్రిత్వం అంటే ఏందన్నా? త్రిత్వం అంటే ఎన్ని? టిఫిన్ నిన్న ఈరోజు ఏం టిఫిన్ మంది? పొంగలి. మరి గట్టిగా చెప్పాలి. త్రిత్వం అంటే ఎన్ని? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఫస్ట్ ఏంది? తండ్రి ఏం చేస్తూ వచ్చినాడంటే సృష్టిని చేస్తూ వచ్చినాడు. వారానికి ఎన్ని రోజులు నాన్న? నేను క్లుప్తంగా చెప్తాను. 7 రోజులలో దేవుడు ఏం చేసినది మీరందరూ శ్రద్ధగా వినాలి, సరేనా? ముఖ్యంగా బాయ్స్. ఫస్ట్ రోజు ఏం చేశాడు? వెలుగు, చీకటి. సెకండ్ డే ఆకాశంలో నీటిని విభజించినాడు. 3వ రోజు భూమిని, చెట్లను చేస్తూ వచ్చినాడు. 4వ రోజు సూర్యుని, చంద్రుణ్ణి, నక్షత్రములను చేస్తూ వచ్చినాడు. 5వ రోజు ఆకాశ పక్షులు, సముద్ర జీవులు. వింటున్నారా? 6వ రోజు జంతువులను చేస్తూ వచ్చినాడు. మరి నేల మట్టి తీసుకొని మనిషిని చేస్తూ వచ్చినాడు. దేంతో చేస్తున్నాడు నాన్న? నేల మట్టితో, చేతులతో చేస్తూ వచ్చినాడు. మిగతా అన్నీ ఏం చేస్తున్నాడు?
కలుగును గాక అంటే అవి కలుగుతూ వచ్చినాయి అనమాట. తండ్రి చేసి వచ్చినాడు. మరి కుమారుడు వచ్చేసి మన కోసం ఏం చేసినాడు? ప్రాణం పెడుతూ వచ్చినాడు. కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఏం చేస్తూ వచ్చినాడన్నా? ప్రాణం పెట్టి ఎక్కడ? కలువరి సిలువలో. చనిపోయిన తర్వాత ఎన్నో దినంలో లేచినాడు? మూడవ దినంన లేస్తూ వచ్చినాడు. లేచిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడిగా మన ప్రతి ఒక్కరితోనూ ఉంటాడు కదా. ఎవరితో ఎలా ఉంటాడు? మనతో ఉండేది దేవుడు మన అందరితో ఉంటాడు. ఎవరితో ఉంటాడు? ఎవరుంటారు? యేసు ప్రభు పరిశుద్ధాత్మగా ఉంటాడు. సరేనా? పరిశుద్ధాత్మ వచ్చేసి మనందరికీ తోడుగా ఉంటాడు. మన బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, కానీ బెస్ట్ ఫ్రెండ్ ఎంతమంది ఉంటారు? ఒక్కరే. మరి పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఎవరు మనకు? పరిశుద్ధాత్మ దేవుడు మన స్నేహితుడు, మన ఫ్రెండ్ అన్నమాట. సరే, ఈరోజు మన లెసన్ పేరు ఏం చెప్పినా? నేను లెసన్ పేరు ఏం చెప్పినా? స్టెఫెనును రాళ్ళతో కొట్టుట. ఇక్కడ స్టెఫెను ఎవరినన్నా? ఇక్కడ ఇతను వచ్చేసి రాళ్ళతో కొడుతూ వచ్చినారు. మన లెసన్ పేరు అది. ఎందుకు కొట్టినారు ఇప్పుడు నేను చెప్తాను అనమాట. ఈ స్టెఫెన్ వచ్చేసి యేసు ప్రభును నమ్ముకుంటూ వచ్చినాడు. అపోస్తల కార్యంలో శిష్యులు పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా ఆశ్చర్యకారం చేస్తూ వచ్చినాడు కదా. ఇతను కూడా రక్షించుకున్న తర్వాత అనేక మంది శిష్యులతో పాటు యేసు ప్రభుని ఎంతమంది అయితే నమ్ముతూ వచ్చినారో వారందరూ ప్రతి చోట అనేక ప్రాంతాలు సంచరించి అనేక ప్రాంతాలు తిరుగుతూ సువార్త చెప్తూ వచ్చినారు. సువార్త అంటే ఏమిటి? యేసు ప్రభు మన కోసం మరణించినాడు, తిరిగి లేచినాడు, మనతో పరిశుద్ధాత్మ దేవుడుగా మనతో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభును మన హృదయంలో సొంత రక్షకునిగా అంగీకరిస్తే మనం అందరం ఎక్కడుంటాం? పరలోక రాజ్యంలో ఉంటామని, మనకు నిత్య జీవం ఉంటుందని స్వార్థ చేస్తూ వచ్చినారు అందరూ అక్కడున్న వారు. స్వార్థ చేస్తూ వచ్చినప్పుడు చాలామంది నమ్ముకుంటూ వచ్చినారు యేసు ప్రభును. వారికి ఆహారము తక్కువతో వచ్చింది. ఆహారం తక్కువైనప్పుడు ఏం చేస్తారు? అబ్బా వారికి పెట్టినారు, మాకైతే టిఫిన్ బెట్లా ఏం బెట్లా అంటాం కదా. ఆహారం తక్కువైనప్పుడు ఏమవుతుంది? వారిలో సనుగులు గొనుగులు స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇలా సనుగులు గొనుగులు ఉన్నప్పుడు అక్కడున్న శిష్యులు అందరూ కలిసి ఏం చేస్తున్నారు? ఎలాగైనా కొద్ది మందిని ఏర్పరచుకొని వారి ద్వారా అందరికీ ఆహారం పంచిపెట్టేదానికి వీలవుతుందని ఆహారాన్ని పంచిపెట్టేదానికి శిష్యులు ఏం చేస్తున్నారు? కొద్ది మందిని ఏర్పరచుకున్నారు. ఎంతమందిని అంటే 7 మందిని. ఎంతమందిని? బాయ్స్కి మధ్యలో కొంచెం నిద్ర వస్తూ ఉంది కొద్దిమందికి. ఎంతమందిని ఏర్పరచుకున్నారు? 7 మందిని ఏర్పరచుకున్నారు. వారిలో ఒక వ్యక్తి పేరు స్టెఫెను. ఏం పేరు? ఒక వ్యక్తి పేరు మన ఈరోజు లెసన్లో ఉండే వ్యక్తి కూడా స్టెఫెను. ఈ స్టెఫెన్ ఏం చేస్తూ వచ్చినాడంటే చిన్న పని చేయాలా? స్టెఫెను ఆహారం పంచిపెట్టాలా, యేసుక్రీస్తుని నమ్ముకునండి అని సువార్త చేయడం. 2 పనులే. చాలా పనులు ఉన్నాయి. స్టెఫెన్కి ఎన్ని పనులు ఉన్నాయి? 2 పనులే. చిన్న పనులు చేస్తూ వచ్చినాడు, కానీ స్టెఫెను ఎంతో నమ్మకంగా యథార్థంగా చేస్తూ వచ్చినాడు. ఈ స్టెఫెను అలా చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి ఏం చేస్తున్నారు? కొద్దిమంది యేసు ప్రభుని విశ్వసించిన వారు ఏం చేస్తున్నారంటే ఎలాగైనా ఈ స్టెఫెన్తో గొడవ పెట్టుకోవాలా అనుకున్నారు. వీళ్ళు రావడం ఎలా వచ్చినారు? అతను మంచిగా ఉన్నాడా? గట్టిగా అడుస్తూ ఉన్నాడా? కనిపించలా? గట్టిగా అడుస్తూ ఉన్నాడు. గట్టిగా అడుస్తూ వచ్చి స్టెఫెన్తో గొడవకు వచ్చేస్తున్నారు. ఏంది నువ్వు చెప్పేది? ఆహారం పంచిపెడతావు, అందరికి యేసు ప్రభుని నమ్ముకోండి అని చెప్తావా అని వివాదం చేస్తూ ఉంటే ఇతను చెప్పేది సత్యం అన్నమాట. స్టెఫెన్ చెప్పేది నిజం. కాబట్టి ఏం చేస్తూ వచ్చినాడు స్టెఫెన్ చెప్పిండేది ప్రతి ఒక్కటి కరెక్ట్ అవుతూ వచ్చింది. స్టెఫెన్తో వీళ్ళు ఏం చేస్తున్నారు? గెలవలేకపోతూ వచ్చినారు. స్టెఫెన్తో వివాదం పెట్టుకున్నారు, కానీ గెలవలేకపోతూ వచ్చినారనమాట. గెలవలేకపోతూ వచ్చినప్పుడు స్టెఫెన్ ఏం చేస్తూ వచ్చినాడు? ప్రతి చోటుకి వెళ్ళి స్వార్థను ప్రకటిస్తూ వచ్చినాడు. హైట్ ప్రాబ్లం. స్టెఫెన్తో వారెవ్వరు వచ్చినారు, చాలామంది వచ్చినారు, కానీ
స్టెఫెన్తో గెలవలేకపోతూ వచ్చినారు. స్టెఫెన్ ఎక్కడికి తీసుకెళ్లారంటే, స్టెఫెన్ తీసుకెళ్లాలంటే స్టెఫెన్ మీద ఏం చేయాలా? అబద్ధాలు మోపాల. స్టెఫెన్ మీద నేరాలు అవన్నీ మోపాలన్నమాట. కానీ స్టెఫెన్ కరెక్ట్గా ఉన్నాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా తను నిజాయితీగా ఉంటూ వచ్చినాడు. ఇప్పుడు మహాసభ ఎదుటికి, సభలో ఎవరు కూర్చుంటారు? మహాసభలో రాజులు, పెద్దలు, శాస్త్రులు వీళ్ళందరూ కూర్చుంటారనమాట. కనిపిస్తుందా నాన్న? కనిపిస్తుందా? కనిపిస్తుంది కదా అందరికీ. సభలో వారందరూ కూర్చున్నప్పుడు స్టెఫెన్ ఏం చేస్తున్నారు? స్టెఫెన్ మీద అబద్ధం నేరాలు మోపి స్టెఫెన్ తీసుకెళ్ళి వీరు ఎదుట నిలవబెడుతూ వచ్చినారనమాట. స్టెఫెన్ వారి ఎదుట నిలవబెడుతూ వచ్చినారు. మళ్ళీ చెప్తూ వచ్చినాడు, నేను చెప్పేది నిజము, మీరు కూడా యేసుప్రభుని నమ్మండి అని చెప్తుంటే వీళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఎలా చూస్తున్నారు? ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆశ్చర్యంగా ఎప్పుడు చూస్తాం మనము? ఏదైనా ఒక వింత జరిగినప్పుడు కదా. ఇలా స్టెఫెన్ ముఖం ఎలా ఉందంట? ఒక దేవదూత ముఖం వల్లే ప్రకాశిస్తూ ఉంది. ఎవరి వల్లే ప్రకాశిస్తాను స్టెఫెన్ ముఖము? ఇప్పుడు వినిపిస్తుంది. దేవదూత ముఖం వల్లే ప్రకాశిస్తూ ఉంది స్టెఫెన్ ముఖము. ప్రకాశిస్తూ ఉన్నప్పుడు వీరందరికీ ఏమైందంటే ఆశ్చర్యం అయిపోయింది. ఎందుకు స్టెఫెన్ ముఖం అలా ప్రకాశిస్తూ ఉందంటే, స్టెఫెన్తో ఎవరున్నారు? తన బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. ఎవరున్నారు? ఎవరు బెస్ట్ ఫ్రెండు? కరెక్ట్, ముందర బాగా చెప్పారు. పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు తన ముఖాన్ని ఎలా చేస్తూ వచ్చినాడు? దేవదూత ముఖం వల్లే ప్రకాశిస్తూ ఉంది. స్టెఫెన్ మీనింగ్ ఏంటంటే కిరీటమును ధరించిన వాడు అని అర్థం. స్టెఫెన్ మీనింగ్ కిరీటదారుడు, కిరీటం ధరించిన వాడు అని అర్థం అన్నమాట. సరే, ఈ స్టెఫెన్ను తీసుకొని వచ్చిన తర్వాత వారి అందరికీ ఏమైపోయిందంటే అందరూ ఆశ్చర్యంగా ఉన్నారు. ఎలాగైనా స్టెఫెన్ గెలుస్తాడు, మనం ఏం చేద్దాము? స్టెఫెన్ను అబద్ధం నేరాలు ఎలా మోపేసినాం కాబట్టి స్టెఫెన్ బయటికి ఇచ్చుకెళ్ళి రాళ్లతో కొట్టేసి చంపేయాలని వారందరూ అనుకున్నారు. స్టెఫెన్ ఎక్కడ తీసుకెళ్ళారు నాన్న? వినలేదా? ఎక్కడ తీసుకెళ్లారు? బయటికి ఇచ్చుకెళ్ళారు. ఎక్కడికి? ఇప్పుడు వాళ్ళు అంతఃపురంలో ఉన్నారు, మహాసభలో ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారు? వీరందరూ కలుసుకొని బయటికి తీసుకెళ్తూ వచ్చినారు. బయటికి తీసుకెళ్తూ వచ్చినారు అంటే బయటికి అవుట్డోర్లోకి తీసుకొని వచ్చినారనమాట. తీసుకొని వచ్చినప్పుడు స్టెఫెన్ ఏం చేస్తూ వచ్చినారు? వాళ్ళు ఎలాగైనా రాళ్ళతో ఈ స్టెఫెన్ను కొట్టి చంపేయాలి. ఎందుకు? అందరు ఇతను ఏం చేస్తున్నారు? ఇతను అందరిని యేసుప్రభు వైపు మరలిస్తున్నాడని చాలామంది రాళ్ళు తీసుకొని కొట్టాలని చంపుతూ వచ్చినాడు అన్నమాట. కొట్టాలని అనుకుంటూ వచ్చినారు. దేన్ని తీసుకొని వచ్చినాడన్నా? రాళ్ళు. చాలామంది వచ్చినారు. ఎంతమంది వచ్చారు? ఏం తీసుకొచ్చినారు? మళ్ళీ చెప్పండి. ఇప్పుడు వాళ్ళ చేతిలో ఏమున్నాయి చూడండి, రాళ్ళు ఉన్నాయి. రాళ్ళు తీసుకొని స్టెఫెన్ ఏ విధంగా అయినా కొట్టాలా అనుకుంటూ వచ్చినారు. కానీ స్టెఫెన్ ఏమైనా తప్పు చేశాడా? ఏం చేయలేదు. కానీ వారికి అందరికి కోపం వచ్చేస్తుంది. అందరూ వచ్చి ఈడ్చుకొని వచ్చి రాళ్ళతో కొట్టేసి చంపాలనుకుంటూ వచ్చినారు. తర్వాత వాళ్ళు రాళ్ళు తీసుకొని వచ్చినప్పుడు రాళ్ళు తీసుకొని వేస్తూ ఉంటే స్టెఫెన్ వారిని ఏమనలేదు. ఏమనకుండా వారికి మళ్ళీ చెప్తున్నాడు, యేసుప్రభు మన కోసం మరణించినాడు, తిరిగి లేచినాడు. నేను కూడా ముందు నమ్ముకోలేదు. యేసుప్రభుని నమ్ముకున్నాక పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి నమ్మకము దేవదూత ముఖం వల్లే ప్రకాశిస్తూ ఉందని చెప్తూ వచ్చినప్పుడు అందరు వినలే. వాళ్ళలో ఏముంది? కోపం. వాళ్ళలో ఏముండకూడదు? కోపం ఉండకూడదు. ఆ కోపం బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళతో ఎలాగైనా స్టెఫెన్ను కొట్టాలని తీర్మానం చేసుకుంటూ వచ్చినారు. ఒక్కటే చేస్తూ వచ్చినాడు, ఎలాగైనా నేను వీళ్ళ చేతిలో ఈరోజు చనిపోతాను. నేనేం చేయాలా? యేసుప్రభును మళ్ళీ నా ఆత్మను దేవుని దగ్గర చేర్చుకోవాలని ఆకాశం వైపు చూస్తూ వచ్చినాడు. ఆకాశం వైపు చూస్తూ వచ్చినప్పుడు ఆకాశం ఏమైందంట? తెరవబడుతూ వచ్చింది. ఆకాశం ఏమైందన్నా? ఆకాశము తెరవబడుతూ వచ్చింది. ఆకాశం తెరవబడి తండ్రి కుడిపార్శ్వంన దేవుడు యేసుప్రభు కూర్చున్నట్టు చూస్తూ వచ్చినాడు. తండ్రి కుడిపార్శ్వం ఎవరు కూర్చున్నారు? రాళ్ళతో కొడుతూ వచ్చినప్పుడు మనకేమవుతూ ఉంటుంది? నొప్పి తగులుతూ ఉంటుంది, బాధ అవుతూ ఉంటుంది,
వాళ్ళ మీద అడుస్తూ ఉంటాం, నన్ను కొడుతున్నారే అని. కానీ స్టెఫెన్ ఏమనలేదు వాళ్ళను. మౌనంగా దేవుని వైపు చూస్తూ, ప్రభువా నా ఆత్మను నీ దగ్గర చేర్చుకో అన్నాడు. ఏమన్నాడు? ప్రభువా చేర్చుకో అన్నాడు. ఎక్కడి నుంచి? కింద భూమి మీద తనున్నాడు, పరలోక రాజ్యంలో తండ్రి కుడిపార్చున కూర్చున్న యేసుప్రభుని చూస్తూ చెప్తూ వచ్చినాడు. ఆ మాటలు పలుకుతూ వచ్చినాడు. పలుకుతూ వచ్చినప్పుడు వీరికి ఇంకా కోపం వచ్చేసింది. ఎలాగైనా చంపేయాలా అంటూ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు, స్టెఫెన్ కొడతా ఉన్నప్పుడు ఇక్కడ ఒక యవ్వనస్తుడు, ఎవరన్నా అక్కడ యవ్వనస్తుడు, అతని పేరు సౌలు. ఏం పేరు? ఆ సౌలు వచ్చేసి ఏం చేస్తా వచ్చినాడు? రాళ్ళతో కొట్టలేదు, కానీ కొడుతున్న వారిని ఏమనలేదు. కొడుతున్న వారిని ఏమంటున్నాడు? మీరు కొట్టద్దు అని చెప్పలే, కొట్టండి అని చెప్పలే, కానీ సైడ్ నిలబడుకొని కొడతా ఉంటే వికృతంగా చూస్తున్నాడు. ఎలా చూస్తున్నాడు? వికృతంగా చూస్తున్నాడు. ఎలాగైనా స్టెఫెన్ను చంపేయాలని. ఇతని దగ్గర కొన్ని ఉన్నాయి. ఏంటివి అవి? వస్త్రములు, బట్టలు ఏమున్నాయి అతని దగ్గర? కనిపిస్తుందమ్మా? అతని దగ్గర వస్త్రములు ఉన్నాయి. వీరందరి పైన టవల్ ఉంటాయి కదా, వాటికి అన్నీ అది అతని దగ్గర పెట్టుకొని కాపుదల కాస్తూ ఉన్నాడు. వీళ్ళేమో స్టెఫెన్ రాళ్ళతో కొడుతూ వస్తున్నారు. అక్కడున్న సౌలు చూస్తూ ఉన్నాడు. కానీ ఈయన ఒక్కటే చెప్తా ఉన్నాడు, ఏమనకుండా ప్రభువా నా ఆత్మను నీ దగ్గర చేర్చుకోము అని. ఆ మాట చెప్తూ వచ్చినప్పుడు అలాగే కొడుతూ ఉన్నారు. కానీ ఒక్క మాట అంటూ వచ్చినాడు మోకరించి, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకము అన్నాడు. ప్రభువా వారి మీద ఈ పాపము మోపకము అన్నాడు. ఏం పలికినాడు అన్న స్టెఫెను? మోపకము అన్నాడు. గర్ల్స్ మళ్ళీ చెప్పండి, మోపకము అన్నాడు. ఇదే మాటలు ఒక వ్యక్తి అన్నాడు. ఎవరన్నారు? ఎవరు చెప్పగలరు? ఇవే మాటలు ప్రభువా వారి మీద ఈ పాపం మోపకము అని స్టెఫెన్ అన్నట్లు ఒక వ్యక్తి అతను కొడుతున్నారు, ఆయన ఏమనలేదు, యేసు ప్రభు ఏమన్నాడు చెప్పండి అన్న? తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగను కనుక వీరిని క్షమించుము అన్నాడు. ఏమన్నాడు? వీరిని క్షమించుము అన్నాడు కదా. యేసుప్రభు ఆ మాటలు అన్న వెంటనే వీరికి అందరికీ గుర్తొచ్చినాయి. ఆ మాటలు ఎవరంటారు? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరితో ఉంటారో వారు మాత్రమే అంటారు కదా. ఈ స్టెఫెన్ అక్కడ రాళ్ళతో కొడతా ఉన్నప్పుడు ఒక వ్యక్తి చూస్తూ ఉన్నాడు, యవనస్తుడు అన్న. ఏం పేరు అతని పేరు చెప్పినా? బాగా వింటున్నారు. సౌలు. నిన్న పత్రికలు రాసిండే వ్యక్తి పేరు ఏమని చెప్పింది ఆంటీ? అపోస్తులైన పౌలు. ఈ సౌలు పౌలుగా మారుతూ వచ్చినాడు. సౌలు ఎవరిలాగా మారుతూ వచ్చినాడు? ఎప్పుడు మారినాడంటే రేపు ఎంతమంది వస్తారు విబిఎస్కు? రేపు వింటారు మరి బాగా. రేపు ఎవరైతే వస్తారో సౌలు పౌలుగా ఎలా మారుతూ వచ్చినాడో మరి వాళ్ళు నేర్చుకుంటారు, సరేనా? ఈ సౌలు ఏం చేస్తూ వచ్చినాడు? రాళ్ళతో కొడుతూ ఉన్నా కూడా స్టెఫెన్ను ఏమనలేదు, ఎట్లాగైనా కొట్టుకొని వెళ్ళింది. అది భయంకరమైన పాపం కదా. మనల్ని అమ్మ వాళ్ళు కొడితేనే రోజుసేపు మళ్ళీ పక్కకు వచ్చేసి ఏం చేస్తారు? అయ్యో నా బిడ్డను నా కొడుకుని కొట్టినానని వాళ్ళలో బాధ ఉందా? ఏమన్నా కనిపిస్తుందా మీకు? చూడండి, ఎవరిలో అయినా బాధ ఉందా? లేదు. ఏమని ఉంది? ఎట్లాగైనా కొట్టేయాలి ఈరోజు స్టెఫెన్, చంపేయాల. స్టెఫెన్తో మాటి మేము గెలవలేకపోతున్నామని వారికి చాలా కోపం వచ్చేసి స్టెఫెన్ కొడుతూ ఉంటే స్టెఫెన్ ఆ మాటలు పలుకుతూ మరణిస్తూ వచ్చినాడు. స్టెఫెన్ అలాగే ఉన్నాడా? రాళ్ళతో కొడితే అట్లాగే ఉంటారా? ఏమై ఉంటాడు? చనిపోయినాడు. స్టెఫెన్ ఏమవుతూ వచ్చినాడు? చనిపోతూ వచ్చినాడు. ఎవరి కోసం చనిపోయాడు? యేసుప్రభు కోసము చనిపోతూ వచ్చినాడు. అయితే ఈ లోకంలో స్టెఫెన్ మరణించిన పరలోక రాజ్యంలో తనకు నిత్య జీవం ఉంది. బైబిల్ ఎంతమంది దగ్గర ఉంది నాన్న? వెరీ గుడ్. బాగా చదివే వాళ్ళు నిలబడి రోమా 6:23 చదవండి. ఎవరైనా సరే గట్టిగా చదవాలా. రోమా 6:23 ఎవరు చదువుతారు? బాయ్స్ లేచి నిలబడి చదవాలి. లాస్ట్లోనే కాదు, ఫస్ట్ నుంచి చదవచ్చు ఎవరైనా. ఏలైనగా పాపం వలన వచ్చే జీతం మరణము,
మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం. ఇప్పుడు స్టెఫెన్ మరణం ఉందా, జీవం ఉందా? బాయ్స్ మీరు చెప్పండి అన్న. జీవం ఉంది. ఏ లోకంలో మరణించినప్పటికీ పరలోకంలో తనకేముంది? నిత్య జీవం ఉంది. నిత్య జీవం ఉండాలంటే మనం ఏం చేయాలా? యేసు ప్రభువా, నిజంగా నువ్వు నా కోసము మరణించినావు, తిరిగి లేచినావు, కాబట్టి నేను ఈ దినం నుంచే వీబీఎస్ మళ్ళీ ఎప్పుడు సమ్మర్లో వస్తుంది కదా, ఈ దినం నుంచి నేను తీర్మానం చేసుకుంటున్నాను, యేసు ప్రభు నా సొంత రక్షకుడు. బాయ్స్ లాస్ట్ 5 లైన్స్ అస్సలు ఇంట్లో 5 లైన్స్. స్టెఫెన్ లాగా నేను ఈ లోకంలో మరణించిన నిత్యంలో ఏముంటా? నేను దేవుని దగ్గర, దేవుని కుడిపార్శ్వంలో ఉన్న నేను అక్కడ కూడా సింహాసనం ఎదుట కూర్చుంటానని స్టెఫెన్కు ఎంతో నిరీక్షణ వచ్చింది. సరే, ఈ సౌలు వచ్చేసి ఏం చేస్తూ వచ్చినాడు? వారి వస్త్రములకు కాపుదల కాస్తూ వచ్చినాడు. ఈ సౌలు వచ్చేసి ఏం చేస్తూ వచ్చినా అంటే, నేను చాలా మంచి పనులు చేస్తూ ఉంటా అంటాడు. సౌలు ఏం పనులు చేస్తూ ఉన్నాడు? చాలా మంచి పనులు. మనం ఒక్క మంచి పని చెప్పండి చూద్దాం. ఏం చేస్తున్నావు నాన్న ఈరోజు ఉదయం నుంచి? ఒక్క మంచి పని. పోనీ ఇయర్లో ఏమైనా చేసింటారా? ఎవరైనా నీళ్ళు తప్పిగా ఉంటాయి, నీళ్ళు ఇవ్వాలా. ఎవరైనా నడవలేని స్థితిలో ఉంటారు, వాళ్ళని ఏం చేయాలా? చేపట్టుకొని నడిపించాలి. ఎవరికైనా చైర్ అవసరం అవుతుంది, వాళ్ళకి ఇవ్వాలా. ఇంకేమేయాలా? మన ఫ్రెండ్స్ మార్నింగ్ స్కూల్ అయిపోయింది కదా, మన ఫ్రెండ్స్ క్యారేజ్ తెచ్చుకోకుండా ఉండింటారు, వారికి కొంచెం ఇస్తాం కదా. ఇలా చిన్న చిన్న పనులు చేస్తారు మీరందరు పిల్లలు. అయితే ఈ సౌలు ఏం చేస్తూ వచ్చినాడు? నేను చాలా మంచి పనులు చేస్తున్నాను, నేను పరలోక రాజ్యంలో ఉంటాను, నాకు ఏం అవసరం లేదు, ఈ స్టెఫెన్ లాగా నేను చావాల్సిన అవసరం లేదు. వినలేదా? అవసరం లేదు, నేను నమ్ముకోవడం అవసరం లేదు, నేను చాలా మంచోడిని. ఎవరేమనుకుంటున్నాడు? సౌలు ఏమనుకుంటున్నాడు? ఏం బాగా సినలేదా నాన్న? ఏమనుకుంటున్నాడు సౌలు? ఎందుకు అనుకుంటున్నాడు? నేను చాలా మంచి పనులు చేస్తున్నాను కాబట్టి మంచోనిలే అనుకున్నాడు. కానీ మన మంచి పనులు దేవుని రాజ్యంలో చేరుస్తాయా? మన జీవితం అంతయు మన మంచి పనులు చేసిన మనం ఒక రాజ్యంలో చేరలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆ కలువరి శిలువలో రక్తం చిందించుట ద్వారా, తిరిగి ఆయన మరణించి తిరిగి లేచుట ద్వారానే మన పాపములు క్షమించబడుతూ వస్తాయి. మన పాపం క్షమించబడతాయి. ఎలా క్షమించబడతాయి? మన హృదయంలో చేర్చుకుంటే యేసు ప్రభు రక్తంతో మన ప్రతి పాపంను కడుగుతాడు. సరే, బైబిల్లో ఏమనుందంటే, ఓపెన్ చేసే ఉన్నారా బైబిల్? రోమా 3:10 చదవండి అన్న. ఈసారి బాయ్ చేస్తాం, ఎప్పుడు ఆడపిల్లలు చదువుతున్నారప్ప. మీరు చదవండి అన్న. రోమా 3:10. నీతిమంతుడు లేడు, ఇది గొంతు మీ అందరికి వినిపిస్తుందా? మరి ఆంటీకి వినిపించలేదే. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అన్నాడు. ఎందుకంటే రోమా 3:23 చదవండి. అట్లే రోమా 3:23 చదవండి అన్న గట్టిగా. భేదం లేదు, పొందలేకపోతున్నారు కదా. రోమా 3:23 ఏముంది అన్న? బాయ్స్ ఒకసారి గట్టిగా చెప్పండి చూద్దాం. ఏ భేదము లేదు, అందరిని దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. సరే, ఇప్పుడు స్టెఫెన్ ఈ లోకంలో మరణించినాడు. ఎక్కడున్నాడు అతను? పరలోక రాజ్యంలో ఉన్నాడు. స్టెఫెన్తో పాటు ఫస్ట్ ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పిన. ఎవరు? ఇప్పుడు దారికి వస్తారు. ఎవరున్నారు? పరిశుద్ధ ఆత్మదేవుడు. స్టెఫెన్ మీనింగ్ ఏంది నాన్న? వెరీ గుడ్. స్టెఫెన్ మీనింగ్ కిరీటదారు. మన కంఠత వాక్యం నేను ఫస్ట్ ఒక్కసారి చెప్పాను, గుర్తుందా? మృతులు ధాన్యులు. ప్రకటన 14:13. సరే, ఈరోజు లెసన్లో మనం ఏం నేర్చుకున్నాము? స్టెఫెన్ రాళ్ళతో కొడుతూ వచ్చినప్పటికి కూడా స్టెఫెన్ ఏం చేయలేదు, వారి మీద ఏ పాపంను మోపకమంటూ మామూలుగా చెప్పేస్తున్నాడు. మనం చెప్తామా? పక్కనుండి వాడు మెల్ల గిల్లుకుంటూ ఏం చేస్తాం? పాట్ అని కొడతాం కదా. ఇప్పటి నుంచి మనం ఏం చేయాలా? యేసుక్రీస్తు ప్రభువారు స్టెఫెన్ ఏ విధంగా మౌనంగా ఉండి ప్రార్థన చేసుకుంటూ వచ్చినారో, పరలోక రాజ్యంలో ఉండాలని నిరీక్షణ కలిగి ఉంటూ వచ్చినారో, మన హృదయంలో కూడా యేసు ప్రభును మా సొంత రక్షకుడిగా
ఎవరమైతే అంగీకరిస్తామో వారితో పాటు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు. ఎవరు? ఎంతమందికి కావాలి పరిశుద్ధాత్మ దేవుడు? యేసు ప్రభును హృదయంలో చేర్చుకున్న వారి దగ్గర మాత్రమే ఉంటారు. ఎంతమంది నేర్చుకుంటారు ఈరోజు? నీళ్ళు డౌన్ చేద్దామా? ఈరోజు నిజంగానే మేము హృదయంలో చేర్చుకున్నాం అన్నోళ్ళు నీళ్ళు డౌన్ చేయాలి. చిన్న కథ కదా మనది ఈరోజు. రేపు ఆంటీ మంచి కథ ఇంకా పెద్దది చెప్తుంది. సౌలు ఎవరిగా మారినాడు? పౌలుగా మారినాడు. అది రేపు నేర్చుకుందాం. సరే, ఒకరిద్దామా? చూద్దాం. 1 మళ్ళీ కేజీ పిల్లలు పోదాం. మనం జూనియర్స్ అయినప్పటికీ కేజీ మాత్రం కౌంట్ చేద్దాం. చూద్దాం. 1 బాయ్ బ్లాక్ షర్ట్, 2 3 అంటే క్లోజ్ యువర్ ఐస్. నిజంగా ఈరోజు ఎవరైతే తీర్మానం చేసుకున్నారో వారందరూ కళ్ళు మూసుకొని, యేసు ప్రభువా నా కోసం మరణించినావు, నా కోసం శిలువలో రక్తం కార్చినావు, నా హృదయంలోకి రమ్ము ప్రభువా అని కళ్ళు మూసుకొని నిజంగా పశ్చాత్తాపంతో ఎవరైతే హృదయంలో అడుగుతారో యేసు ప్రభు వెంటనే వచ్చేస్తాడు. కళ్ళు మూసుకొని అందరు చూద్దాం. ఆంటీకి అందరూ కనిపిస్తున్నారు కదా. బాయ్స్ కళ్ళు తెచ్చుకునేది ఉంది, కనిపిస్తుంది. కళ్ళు మూసుకొని మాట్లాడుతూ ఉన్నారు. మౌనంగా ఉండి యేసు ప్రభును ఒక్క నిమిషం ప్రేయర్ చేసుకుందామన్నా. మా ప్రియ పరలోకమందున్న తండ్రి, పరిశుద్ధుడైన దేవా, జీవంగలనైనా నీకు వందనములు చెల్లించుకుంటూ వస్తున్నాం తండ్రి. మా చిన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని తండ్రి, ఈ యొక్క వేసవి సెలవుల నిమిత్తమై వీబీఎస్ను మా బిడ్డలను మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ యొక్క మంచి తరుణాన్ని బట్టి స్తోత్రాలు. ఎంతమంది అయితే ఈరోజు నిజంగా తమ హృదయంలో పశ్చాత్తాపంతో నీ వైపు చూసి తీర్మానం చేసుకుంటూ వచ్చినారో మా చిన్న బిడ్డలందరి చేతులు మీరు పట్టుకుంటూ రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా చిన్న బిడ్డల హృదయంలో మీరు నివసిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మా బిడ్డల కోసం మీరు మరణించి తిరిగి లేచినాడనే సత్యాన్ని ఆనాడు స్టెఫెను ఏ విధంగా నమ్ముతూ వచ్చినాడు. స్టెఫెను మొట్టమొదటిగా హతసాక్షి అవుతూ వచ్చినాడు ప్రభు యేసు ప్రభు కోసము. తన పరలోక రాజ్యంలో నిత్యత్వంలో నిత్య జీవంగా ఉంటూ వచ్చినాడు. మరి మా బిడ్డలు మేము యేసు ప్రభు నమ్మిన ప్రతి ఒక్కరమునైనా ఆ యొక్క పరలోక రాజ్యంలో లాగిన సహాయం చేస్తురమ్మని, ఈ సమయాన్ని అంతటిని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేస్తురమ్మని యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామములో స్తుతులు చెల్లించి ప్రార్థించి బ్రతిమలాడి అడుక్కుని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. క్లాసులకు డివైడ్ కాండి అన్న. కొత్తగా వచ్చిన పిల్లలు ఒక లైన్ ఒక